హాయ్ అండి. నేను మీ గౌతమి. వెల్కమ్ టు బృందా విహాన్ వ్లాగ్స్. ఈ బ్యాన్ఫ్ ట్రావెల్ వ్లాగ్స్‌లో ఇది డే 3. డే 1, 2 నేను ఆల్రెడీ మన ఛానెల్‌లో పోస్ట్ చేశాను. వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అలానే వీడియో చివర్లో ఎండ్ కార్డ్‌లో కూడా ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్లి చెకౌట్ చేసేయండి. ఈరోజైతే మనం మినివంక లేక్ చూడ్డానికెళ్తున్నాము. ఈ మినివంక లేక్ ఈ బ్యాన్ఫ్ టౌన్ మొత్తానికే చాలా పెద్దదంట. నిన్న అయితే మనం లేక్ లూయిస్ చూసాం కదా! అది చిన్నది. ఒక 3 మౌంటైన్స్ సరౌండ్ అయ్యి మధ్యలో చిన్న స్పేస్ ఉంటది. కాకపోతే ఆ లేక్ మొత్తం చూసారు కదా! ఆల్రెడీ ఫ్రీజ్ అయిపోయింది లేక్ మొత్తం. ఇట్లా వాటర్ ఫ్లోయీ లేదు. మొత్తం గడ్డ కట్టేసిందనమాట లేక్ మొత్తం. సో, ఎవరైనా చూడకపోతే అది కూడా చూడండి. చాలా బావుంటది ఆ వ్యూ. ఈ లేక్ అయితే ఫుల్ వాటర్‌తో ఉంది. ఈ లేక్ ఫ్రీజ్ లేదు కాబట్టి ఒకటి ఆ ఎక్స్‌పీరియన్స్, ఒకటి ఈ ఎక్స్‌పీరియన్స్ అయింది. నాకు చాలా నచ్చింది 2 వ్యూస్. ఈ లేక్ వచ్చి మాకు ఆల్‌మోస్ట్ 1 ½ అవర్ ట్రావెల్ అయింది. అంటే మేము క్యాన్‌మోర్‌లో ఉన్నాం కదా! క్యాన్‌మోర్ టు బ్యాన్ఫ్ 30 మినిట్స్. బ్యాన్ఫ్ టౌన్ నుంచి ఈ లేక్‌కి 30 మినిట్స్ ఉంటది. మధ్యలో కొంచెం బస్ కోసం వెయిటింగ్ ఆ టైం అట్లా మాకు 1 ½ అవర్ అలా పట్టింది. వృందా బస్ ఇలా ఎక్కిన వెంటనే నిద్రపోయిందనమాట. ఇక్కడికొచ్చినంత వరకు పడుకుంది. ఎందుకులే ఇంక దాన్ని నిద్ర లేపడం అని ఇంకా స్ట్రాలర్‌లో ఉంచేసాము. మెలకువగా ఉంటే ఫుల్ ఎంజాయ్ చేసేది కావచ్చు. దానికి వాటర్ అంటే ఎంత పిచ్చో టబ్‌లో వాటర్ పట్టుకొని ఫుల్ ఆడుతూ ఉంటది. పాపం ముందు లేక్ ఫ్రీజ్ అయిపోయింది కదా! ఈ లేక్‌లో ఆడుకుంటదని ఎప్పుడు చూసినా బీచ్‌కెళ్దాము, బీచ్ క్యాప్ ఏసుకుందాం అని అనేది. అన్నీ తెచ్చుకుంది కానీ పాపం ఒక్క పిక్ కూడా తీసుకోలేదు. నిద్రపోయిందది. చిన్న పిల్లలు వ్యూ చూస్తారని చెప్పి నిద్ర లేపేయలేము కదా! అని ఇంకా వదిలేసాము. సరే ఇంకా మా వారు దాన్ని పట్టుకొనున్నారు స్ట్రాలర్‌లో. ఇంక నేను, భవి మేమంతా ఈ లేక్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాము. ఎంత బావుందో అసలు లేక్. ఇక్కడ మనకి క్రూజ్ కూడా ఉంది ఈ లేక్‌లో. మనం ముందే ప్రీ బుక్ చేసుకోవచ్చు. టికెట్ వచ్చి పర్ పర్సన్ $90 అట్లా ఉంది. అండ్ చిల్డ్రన్‌కి కూడా $50 అట్లా ఉంది. చార్జ్ చేస్తున్నారు. ఈ క్రూజ్ ఏంటంటే మనకి ఈ లేక్ మొత్తం ఆ మౌంటైన్ సరౌండింగ్స్ మొత్తం తిప్పి తీసుకొస్తది. ఇది ఐలాండ్ లాగనమాట. ఈ ఐలాండ్ డీటెయిల్స్ అన్నీ మనకి టూర్ గైడ్ ఉంటారు గదా! వాళ్ళు అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తారు. మేము ఆల్రెడీ ఇక్కడ కెనడాలో విక్టోరియా వెళ్ళేటప్పుడు ఇట్లా వేల్ వాచింగ్ అని ఒక ప్లేస్‌కెళ్ళామనమాట. అది కూడా సీలో క్రూజ్‌లో వెళ్తాము. అది ఆల్‌మోస్ట్ లైక్ 3 అవర్స్ పట్టింది. అప్పుడు భవి చిన్నోడు. వృంద ఇంకా పుట్టలేదు. కడుపులో ఉంది. అప్పుడెళ్ళామనమాట వెకేషన్ టూర్‌కి. సో, చిన్న పిల్లలు అంతసేపు సీలో ఉండడానికి ఇష్టపడరు. సో, వృంద కూడా మళ్ళీ ఇబ్బంది పెడతది. సడెన్‌గా మధ్యలో ఎళ్ళిపోదాం అంటే మనకి ఇబ్బందవుతది గదా! అని చెప్పి మేమింకా దీనికి తీసుకోలేదు టికెట్ లోపలికి వెళ్ళడానికి. ఎట్లనో మనం ఇక్కడి నుంచి చూసినా కూడా ఇదే వ్యూ కనిపిస్తది కదా! లోపలికి వెళ్ళినా కూడా సేమ్ అట్లానే ఉంది అని ఇంకా మేమైతే తీసుకోలేదు. కానీ ఈ క్రూజ్ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బావుంటది. ఆల్రెడీ మేము ఫెర్రీ, క్రూజ్ ఇవన్నీ మేము కెనడా వచ్చిన కొత్తలోనే వెళ్ళాము. పిల్లలకి ఎక్కించినా, ఎక్కించకపోయినా ఈ ఏజ్‌లో వాళ్ళకి తెలీదు గదా! సో, ఎందుకులే ప్రైస్ కూడా ఎక్కువే ఉంది. అండ్ టైం కూడా ఎక్కువ పట్టేలా ఉంది అని చెప్పి తీసుకోలేదు. బట్ మీరెప్పుడైనా ఇట్లా వాటర్‌వి ఏవైనా చూడాలి అని అనుకుంటే వాటర్‌లో ట్రావెల్ చేసే ఎక్స్‌పీరియన్స్ ఖచ్చితంగా డిఫరెంట్‌గా ఉంటది. మీరు ఆ డిఫరెన్స్ తెలుస్తది. ఎంజాయ్ చేయొచ్చు. కపుల్స్‌కైతే చాలా బావుంటది. ఎందుకంటే కొంచెం టైమ్ స్పెండ్ చేయొచ్చు. టుగెదర్ మాట్లాడుకోవడానికి అట్లా బావుంటది ఆ సీ వ్యూలో. కానీ పిల్లలతో ఉన్నామంటే మాత్రం అస్తమానం ఎప్పుడెళ్తాం అంటనే ఉంటారు. అంత టైము పిల్లల్ని సీలో హోల్డ్ చేయడం అనేది కొంచెం టఫ్ థింగ్ అనే చెప్పొచ్చు. నాకు ఆల్రెడీ అట్లా ఎక్స్‌పీరియన్స్ అయింది. సో, మీరు చూసుకోండి మీ పిల్లలు ఎంజాయ్ చేస్తారు అన్నట్టయితే వెళ్ళొచ్చు. కొంచెం షార్ట్ టైమ్ ఒక 20, 30 మినిట్స్ అయితే మనం తీసుకోవచ్చు. బట్ మోర్ థాన్ 1 అవర్ అయితే కొంచెం థింక్ చేసి వెళ్ళడమే బెటర్. ఎందుకంటే పిల్లలు అంత క్రాంకీ అయిపోతే మన ఓవరాల్ జర్నీ కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. సో, అది నా సజెషన్ అంతే. ఈ బోట్ అయితే మాకిక్కడ లైక్ 1 ½ అవర్ టు 2 అవర్స్ టైమ్ తీసుకుంది. మొత్తం ఈ ఐలాండ్ అంతా తిరిగి రావటానికి. ఈరోజైతే అసలెక్కువ మంది బోట్ ప్రిఫర్ చేయలేదు. మేమొచ్చేసరికి ఫుల్లు విపరీతమైన గాలి. ఎంత చల్లగా ఉందంటే, కనీసం ఒక ఫోటో తీసుకోవడానికి కూడా జాకెట్ తీయలేకపోయాము. అంత చల్లగా ఉంది ఈరోజు క్లైమేట్. సరే ఇంక మన వల్ల కాదని జాకెట్‌తోనే మొత్తం అంతా తిరిగేసాము. తర్వాత కొంచెం సాహసం చేసి ఒక 5 మినిట్స్ అయితే జాకెట్ తీసున్నాను. ఈ లోపల అసలు ఫుల్ ఫ్రీజ్ అయిపోయాను నేనైతే ఈ చలికి.
అయినా మనకి కొంచెం ఏదో ఆ ఫోటోల మీద ఆశ ఉంటది కదా! అబ్బా! ఏంటి ఏ ఫోటో చూసినా ఈ జాకెట్‌తోనే ఉన్నాము. అవుట్‌ఫిట్ కనిపించట్లేదు అని చెప్పి అట్లా కొంచెం ఒక 10 మినిట్స్ త్యాగం చేసి కష్టపడి తీసుకున్నాననమాట కొన్ని పిక్స్. బట్ ఎనీవేస్ ఈ వ్యూ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇది మొత్తం ఇటువైపు వచ్చేసరికి కొంచెం స్పేస్ రాళ్ళలాగుంది. అందరూ రాళ్ళ మీదకెక్కి ఫోటోస్ అట్లా తీసుకుంటున్నారు. ఇక్కడ సింగిల్‌గా ఇది ఐకానిక్ మౌంటైన్ లాగుంది. ఈ చుట్టుపక్కల ఉన్న మౌంటైన్స్‌కైతే స్నో ఎక్కువ లేదు. సమ్మర్ స్టార్ట్ అయింది కదా! ఆల్రెడీ. అట్లా అట్లా పోతుంది. ఒకే ఒక్క మౌంటైన్‌కి ఫుల్‌గా కొంచెం పీక్ టాప్ అంతా స్నో ఉంది. మిగతా అన్నీ కొంచెం రాకీ మౌంటైన్స్ కిందంతా కొంచెం ట్రీస్ ప్లెయిన్‌గా అట్లానే ఉంది. అదే మనం లేక్ లూయిస్‌లో చూస్తే మౌంటైన్‌కి స్నో అది కొంచెం ఎక్కువుంది. ఇక్కడ ఆల్‌మోస్ట్ మాకు 1 ½ అవర్ అట్లా పట్టింది. ఇక్కడ నుంచి మళ్ళీ చెప్పాను కదా! మేము పబ్లిక్ ట్రాన్స్‌పోర్టే యూజ్ చేస్తున్నామని చెప్పి. ఆ రోమ్ ట్రాన్సిట్ ఎవ్రీ 1 అవర్‌కి మళ్ళీ రిటర్న్ బస్ ఉంటదనమాట. సో, మేము నెక్స్ట్ బస్ క్యాచ్ చేసి ఇంకా బ్యాన్ఫ్ టౌన్‌కొచ్చేసాము. టౌన్‌కొచ్చిన తర్వాత లంచ్ చేసాము. చెప్పాను కదా! ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉందని చెప్పి. మాక్సిమం తెలుగు వాళ్ళెవరొచ్చినా కూడా దానికే వెళ్తారంట. ఇన్‌ఫాక్ట్ ఫుడ్ కూడా చాలా బావుంది. అండ్ చాలా తొందరగా ఇట్లా ఆర్డర్ ఇచ్చిన 5, 10 మినిట్స్‌కే అన్నీ తీసుకొచ్చేస్తున్నారు. సో, అక్కడ తినేసి దాని తర్వాత నెక్స్ట్ ఈ కేవ్ అండ్ బేసిన్ చూద్దామని వెళ్ళాము. ఇదొక హిస్టారిక్ సైట్ లాంటిది. ఈ పార్క్‌లో మనం దీని హిస్టరీ అనమాట. కెనడాలో జనరల్‌గా ఈ నేషనల్ పార్క్స్ ఉంటాయి కదా! ఆ నేషనల్ పార్క్ సిస్టమ్స్‌కే ఈ కేవ్ అండ్ బేసిన్ అనేది పుట్టినిల్లు కింద చెప్తారు. ఈ బ్యాన్ఫ్ నేషనల్ పార్క్ అనేది ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ కెనడా. ఇది 1833 సంథింగ్ ఆ ఇయర్స్ అరౌండ్‌లో ఈ రైల్వే కూలీస్ ఉంటారు గదా! ఆ రైల్వే వర్కర్స్ దీన్ని ఐడెంటిఫై చేశారంట. ఇక్కడ హాట్ స్ప్రింగ్స్ అని ఉంటది. మనకి జనరల్‌గా స్విమ్మింగ్ పూల్ ఉంటది గదా! ఆ కైండ్. ఆ స్విమ్మింగ్ పూల్ ఏంటంటే హాట్ వాటర్ కైండ్ ఆఫ్ మినరల్స్ కొంచెం సల్ఫర్ వాటర్ అట్లా ఏవో ఉండి మనకి వస్తదనమాట. ఆహ్, హీట్ అనేది ప్రొడ్యూస్ చేసి కొంచెం మనకి వార్మ్‌గా ఉంటది. ఆ కైండ్ ఆఫ్ సెటప్ ఈ కేవ్ అండ్ బేసిన్‌లో ఉంది. అండర్ గ్రౌండ్ నుంచి వాటర్ వస్తది. లైక్ 3 ఫీట్ ఎంతో చెప్పారు నాకు సరిగ్గా గుర్తులేదు. అంత లోపల నుంచి వాటర్ ఇట్లా పైకి వస్తదంట సల్ఫర్ వాటర్. అసలు నాకు ఆ స్మెల్లే నచ్చలేదు. బట్ చూడ్డానికైతే బానే ఉంది. దీనికి ఎంట్రన్స్ టికెట్ ఉంది. $10 పర్ హెడ్ అనుకుంటా. అండ్ కిడ్స్‌కి కూడా $5 ఎంతో చార్జ్ చేస్తున్నారు. అబోవ్ 5 ఇయర్స్. సో, మేము టికెట్స్ అవి తీసుకొని లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్తే కొంచెం ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. అంటే లైక్ హిస్టరీ మొత్తం ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమేమి కనుక్కున్నారు ఏంటి అని చెప్పి. సో, ఇది తర్వాత చూద్దాము. ఫస్ట్ మనం కేవ్ లోపలికెళ్ళి వచ్చేస్తే ఇదంతా ఔట్ సైడే కదా! కొంచెం లైటింగ్ అది ఉంటది. తర్వాత చూసుకోవచ్చు. బస్సు కూడా మిస్ అవ్వమని చెప్పి మేము ఫస్ట్ అయితే కేవ్ లోపలికెళ్ళాము. కేవ్ చాలా చిన్నది. జస్ట్ మనం ఇట్లా వెళ్తే ఒక గుహలాగా ఉందనమాట చిన్నది. పైనుంచి ఒక చిన్న హోల్ ఉంది. ఆ హోల్ నుంచి లైటింగ్ లోపలికి పడి కింద ఒక చిన్న వాటర్ పూల్ లాగా ఉందనమాట. ఆ వాటర్ పూల్‌లో వాటర్ బ్లూ కలర్‌లో ఉంది కొంచెం. ఆ కలర్‌కి, ఆ లైటింగ్‌కి కొంచెం డిఫరెంట్ కలర్స్ యాడ్ అయ్యి చూడ్డానికి చాలా అందంగా ఉంది చిన్నది అయినా కూడా. మనకి అరకులో బొర్రా గుహలని ఉంటాయి కదా! నాకు అదే ఇంకా చాలా అందంగా అనిపించింది. ఇది చాలా చిన్నది. దీనికి జస్ట్ చిన్న వాటర్ సెటప్. ఇదే కిందకి వాటర్ ఫ్లో అయ్యి వెళ్తుందనమాట. దీని నుంచి బయటకొచ్చిన తర్వాత ఇందాక చెప్పాను కదా! మొత్తం హిస్టరీ అంతా పెట్టారు. మనం చూసుకొని, చదువుకొని మొత్తం ఏంటిది ఈ నేషనల్ పార్క్స్ ఎలా ఫార్మ్ అయ్యాయి, ఏంటి అనేది చూడొచ్చు. ఈ ఎగ్జిబిషన్ సెంటర్‌లో మిగతా డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అంటే బ్యాన్ఫ్ నేషనల్ పార్కే కాకుండా ఇక్కడ నుంచి మనకి జాస్పర్ అని ఉంటది. జాస్పర్ కూడా నేషనల్ పార్కే. ఈ బ్యాన్ఫ్ టు జాస్పర్ మధ్యలో చాలా గ్లేషియర్స్, ల్యాండ్‌స్కేప్స్ ఇవన్నీ ఉంటాయి. చాలా బావుంటది. జాస్పర్‌లో కూడా అంటే టౌన్‌లో చూసేవి తక్కువుంటాయి. కానీ బ్యాన్ఫ్ టు జాస్పర్ ట్రావెల్ అనేది చాలా బావుంటది కార్ డ్రైవ్. మాకు కార్ డ్రైవ్‌తో వృందాకి ఇబ్బందవుతదని చెప్పి మేము వెళ్ళలేదు. ఓన్లీ బ్యాన్ఫే ప్లాన్ చేసుకున్నాము. కిడ్స్‌తో కొంచెం లీజర్ ఉంటే బావుంటదన్నట్టు. కొంచెం ఎక్కువ హర్రీగా కాకుండా రోజుకి ఒక 2, 3 ప్లేసెస్ అట్లా ప్లాన్ చేసుకున్నాము. జనరల్‌గా అయితే 2 డేస్ సరిపోతది. జాస్పర్ కూడా కవర్ అయిపోతది ఈ 3 డేస్‌లోనే. బట్ మేము కొంచెం స్లోగా చూసాం కాబట్టి 3 డేస్ బ్యాన్ఫ్‌లోనే టైమ్ స్పెండ్ చేశాము.
ఇందాక చెప్పాను కదా! బయట హాట్ స్ప్రింగ్స్ ఉంటాయని. ఇదే హాట్ స్ప్రింగ్స్ పూల్ అనమాట బయట. అండ్ ఇక్కడ నుంచి పైన స్టెప్స్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి. ఇందాక చూపించాను కదా గుహ, దాని పైన ఒక చిన్న హోల్ లాగుంది. అక్కడ నుంచి లైటింగ్ వస్తుందని. సో, ఆ హోల్ వరకు రీచ్ అవ్వచ్చు మనం ఈ స్టెప్స్ త్రూ వెళ్తే. అండ్ అక్కడ నుంచి వ్యూ కూడా చాలా బావుంది. ఇదే అనమాట హోల్ గుహకి. ఇక్కడ నుంచి సన్‌లైట్ వెళ్తది. అండ్ కింద కొన్ని లైట్స్ ఏవో పెట్టారు. దానివల్ల ఆ కేవ్‌కి కొంచెం డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి కదా! అది ఈ సన్‌లైట్ నుంచే వస్తుందనమాట ఈ పైనుంచి. అండ్ ఇక్కడ ఈ కేవ్ అండ్ బేసిన్ పైన టాప్ నుంచి ఈ మౌంటైన్ వ్యూస్ అండ్ కింద నిన్న ఆల్రెడీ బౌ రివర్ అని ఒకటి చెప్పాను కదా! సో, ఆ బౌ రివర్‌దే ఇక్కడ ఒక పార్ట్ ఉందనమాట. కాసేపు ఇలా కూర్చొని ఈ వ్యూ అంతా చూడడానికి కింద ఒక సిట్ఔట్ ఏరియా లాగా డిజైన్ చేశారు. టైమ్ స్పెండ్ చేస్తూ నేచర్‌ని చూడొచ్చని. దీని తర్వాత బ్యాన్ఫ్ టౌన్ సైన్ దగ్గర ఫోటోస్ తీసుకుందాం అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళాము. అది యాక్చువల్‌గా అంత పెద్ద గ్రాండ్‌గా ఏం లేదు. మనకి ఐ లవ్ వైజాగ్, ఐ లవ్ విజయవాడ అని ఉంటది కదా! అలా ఇక్కడ బ్యాన్ఫ్ సింబల్ ఉందనమాట. నేనేమో ఒక పార్క్ అయినా ఉంటదేమో అనుకున్నాను. పార్క్ ఏం లేదు. రోడ్డు పక్కన ఇలా ఉంది. దీనికే అసలు ఎంత డిమాండో చూసారా? పెద్ద లైన్ ఉంది. మేమొచ్చేసరికే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. మేము ఫోటోస్ తీసుకునే టర్న్ వచ్చేసరికి. అందరూ అసలు ఓపికగా వెయిట్ చేస్తున్నారు. సరే ఎంతసేపు ఉన్నాం కదా! అని మేము కూడా చాలా సేపు వెయిట్ చేసి తీసుకున్నాము. మా ఫోటోస్ అయిన తర్వాత ఇంకా పెద్ద లైన్ ఉంది. అప్పటికే 6:30 అయిపోయింది ఈవినింగ్. మా ఫోటోస్ అవి అయ్యేసరికి 7:15 అయింది. ఇప్పుడు అరౌండ్ టైమ్ 7:30 అట్లా అవుతుంది. అయినా చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో. మాలాంటి పిచ్చోళ్ళు బోలెడు మందే ఉన్నారనుకున్నాము. సర్లే ఎలాగో ఉన్నాం కదా! అని మేము కూడా ఓ 4, 5 ఫోటోస్ తీసుకున్నాం అందరము. అయిపోయింది. తర్వాత మేము క్యాన్మోర్ ఎళ్ళిపోయాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.